పాలు తాగితే బలం రావాల్సింది పోయి ఏకంగా ప్రాణాలు పోయాయి. ఇంకా 12 మంది ఆరోగ్యం ఇప్పుడు ఆ ఘటనలో విషాదంగా మారింది. ఇంకొందరు హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు. అందరూ కూడా ఒకే ఏరియాకి చెందిన వారుగా తెలుస్తోంది. లాల చెరువు, రాజమండ్రి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆరా తీస్తే కల్తీ పాలే ఇందుకు కారణంగా తేలింది. పైగా బాధితులంతా దాదాపు ఒకే వ్యాపారి దగ్గర పాలను కొనుగోలు చేయడంతో అనుమానాలు మరింత రెట్టింపయ్యాయి. అసలు రాజమండ్రిలో ఏం జరిగింది? అయితే పాల వల్లే వినియోగదారులకి డయాలసిస్ ప్రాబ్లమ్స్ వచ్చాయని గవర్నమెంట్ ప్రకటించింది. దీంతో వరలక్ష్మి డైరీ సీజ్ చేసి యజమానిని అరెస్ట్ చేశారు. పాల శాంపిల్స్, పాలు తాగిన వారి రక్త నమూనాలు, పశువులు, వాటికి ఉపయోగించినటువంటి మేత నమూనాలను సైతం సేకరించారు. సేకరించిన శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించారు. నివేదికలు వచ్చే వరకు కూడా ఏం జరిగిందనేది తెలియదు. ప్రస్తుతం బాధితులందరికీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పాల వ్యాపారి ఇంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. చౌడేశ్వరి నగర్ లో 35కు బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. 35 మందివి. మొత్తం 106 కుటుంబాల నుంచి ఈ శాంపిల్స్ ని సేకరించారు. శాంపిల్స్ రిజల్ట్స్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. కల్తీ, అడల్ట్రేషన్ జరిగితే బాధ్యులని వదిలిపెట్టమని, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరిని వదలబోమని సీఎం స్పష్టం చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎగ్జిగ్రేషియా ప్రకటించారు సీఎం. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే, ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేయుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సేకరించినటువంటి శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. వీటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? కేసు డీటెయిల్స్ ఏంటి? సాధారణంగా మనం ఎవరు ఊహించాం ఇట్లాంటి సంఘటన జరుగుతుందని. ఎందుకంటే చాలా నమ్మకంగా రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే పాలు తాగుతుంటాం. కానీ ఇక్కడ మన నమ్మకం అమ్ముడుపోయిన రోజుగా దీన్ని చెప్పాల్సిన నేపథ్యం. ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఊహించిన విధంగా తప్పు చేసింది ఒకరు, ప్రాణాలు కోల్పోయింది ఒకరు, రోడ్డున పడిపోయినాయి ఆ కుటుంబాలన్నీ. ఈ ఘటన పైన ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తున్నప్పటికీ కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, లేకపోతే ఒక డైరీని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని నిరంతరం తనిఖీలు చేయాలి, ఫీల్డ్ విజిట్లో రెగ్యులర్గా వాటిని సప్లై చేస్తున్న కాలకూట విషయాన్ని గుర్తించాలి. కానీ అవేమీ పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరికొంతమంది చావు బతుకుల మధ్య వాళ్ళ కొట్టమిట్టాడుతున్న నేపథ్యం ఎవరు ఊహించిన నేపథ్యం. ఎందుకంటే పాలు తాగితే కూడా, మంచినీళ్ళు తాగినా ప్రాణాలు పోతున్న రోజులుగా అందరూ అనుకుంటుండేవాళ్ళు. కానీ ఆ ఘటనలు ఇప్పుడు ప్రస్తుతం మనం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పాలు నిద్రలేచిన వెంటనే చాలామందికి టీ కాఫీ అలవాటు ఉంటుంది, పిల్లలకు పాలు పట్టించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ పాలు తాగిన వాళ్ళు క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ కిడ్నీలన్నీ
ధ్వంసమైపోయాయి. వాళ్ళకి సంబంధించి జరిపిన రక్త పరీక్షల్లో ఆ కిడ్నీ టెస్ట్లో చాలా దారుణాలు వెలుగు చూసాయి. వాళ్ళకి సంబంధించిన వాటిల్లో ఆ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్లో యూరియా అలాగే ఆ సీరం క్రియాటినిన్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దానివల్ల ప్రాథమికంగా అంచనాకు వచ్చింది ఏంటంటే పాలలో నీళ్ళని ఎక్కువగా కలిపి మళ్ళీ ఆ పాల డెన్సిటీ మారకుండా తెల్లగా చిక్కగా కనిపించడానికి యూరియాను కలిపినట్టుగా భావిస్తున్నారు. అట్లాంటి అనుమానాన్ని ఇప్పటికే ప్రాథమిక విచారణలో వ్యక్తం చేస్తున్నారు. సో దీంతో ఆ యూరియా లెవెల్స్ పెరగడం వల్ల పూర్తి స్థాయిలో కిడ్నీలు భరించలేని పరిస్థితుల్లో కిడ్నీలు ధ్వంసం వల్ల వాళ్ళు మరణించినట్టుగా తాజాగా వైద్యుల నుంచి వస్తున్న నివేదిక బట్టి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ల్యాబొరేటరీకి సంబంధించిన టెస్టులు రిపోర్ట్స్ వస్తాయి. కానీ దానికి సంబంధించి ఒకవేళ అతని మీద చర్య తీసుకున్నప్పటికీ కూడా అతను ఒక్కరి మీద చర్య తీసుకుంటే సరిపోతే ఆ నిర్వాహకుడు ఎవరైతే డైరీ ఉన్నారో వరలక్ష్మి డైరీ దానికి బాధ్యులైన అధికారులు, ఎందుకంటే వ్యవస్థలో పూర్తి స్థాయిలోకి వేలునుకొని పోయిన ఇది ఇట్లాంటి చర్యల వల్ల పెద్ద ఎత్తున ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఎవరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే కొంత సీరియస్గానే యాక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా దీని గ్రీడీనెస్తో కానీ నెగ్లిజెన్స్తో కానీ ఒకవేళ ఇందులో కారణాలు ఉంటే కఠిన చర్యలు తప్పని ముఖ్యమంత్రి హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇంకొక ఘటన జరగకుండా ఉండేదానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. థాంక్యూ ఈశ్వర్.